హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి అటుకులతో చాలా టేస్టీగా ఉండి ఒక బ్రేక్‌ఫాస్ట్ లేదంటే స్నాక్ రెసిపీ అనమాట. ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్‌లో వచ్చేసి ఒక కప్ అటుకులు తీసుకుందాము. ఇవి వచ్చేసి పేపర్ అటుకులు కాదు, అలా అని ముద్ద అటుకులు కాదండి. మీడియంగా ఉంటది కదా! మీడియం థిక్‌నెస్‌గా ఉండే అటుకులనమాట. వీటిని మంచిగా వాష్ చేసుకుందాం. మీరు ఏవైనా గానీ తీసుకోవచ్చండి. కాకపోతే అది నానబెట్టుకునే టైం అంతేను. పేపర్ అటుకులనుకోండి అప్పటికప్పుడే మీరు వేసేసుకోవచ్చనమాట. కొంచెం మీడియం అటుకులనుకోండి ఒక 5 మినిట్స్ నానబెట్టుకోవాలి. అదే ముద్దటుకులనుకోండి ఒక 10 నిమిషాల దాకా నానబెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేసి మనం ఒక 5 నిమిషాల పాటు నానబెట్టుకుందాము. తర్వాత ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని చూడండి మీడియం సైజ్ బంగాళదుంప అనమాట. దీన్ని పొట్టు తీసేసుకొని ఇలా గ్రేట్ చేసుకుందాం నీళ్ళలో. అప్పుడే మనకి కలర్ మారకుండా ఉంటుందనమాట. ఎక్స్ట్రా ఉన్న స్టార్చ్ కూడా మనకి రిమూవ్ అయిపోతుంది. దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత చూద్దామండి. అటుకులు చక్కగా నానిపోయినాయి అనమాట. చూడండి బాగా మెత్తగా అయిపోయినాయి. దీన్ని మనం ఒకసారి ఇలా చేత్తో మంచిగా కలిపేసుకుందాము. కలిపేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ వేసుకుందామండి దీంట్లో. ఒక టేబుల్ స్పూన్ పెరుగు. ఇదంతా మంచిగా కలుపుకుందాము. మనకి రవ్వ నానాల్సిన అవసరం లేదండి. మనం ఇవన్నీ వేసుకునే లోపలే మనకి రవ్వ నానిపోతుందనమాట. సెపరేట్‌గా నానబెట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. మరీ గట్టిగా ఉంది కదా! కొంచెం నీళ్ళైతే యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ తురిమిన అల్లం వేసుకుందామండి. తర్వాత ఒక పచ్చిమిర్చి, ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి పెట్టుకున్నాము. దాన్ని కూడా వేసేసుకుందాం. అలానే కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర దీన్ని కూడా మనం సన్నగా తరిగేసుకొని పెట్టుకున్నామండి. అది కూడా వేసేసుకుందాం. తర్వాత ఒక చిన్న టొమాటోని మధ్యలో గింజలు మాత్రం తీసేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందామండి. గింజలు వేసుకోవటం వల్ల ఏమవుతుందంటే మనకి ఆ గింజలు వచ్చిన పార్ట్ అంతా మనకి మెత్త మెత్తగా వస్తుంది. నీరు ఉంటుంది కదా గింజల్లో, అందువల్ల మెత్తపడుతుందనమాట. అందుకని గింజలు తీసేసి వేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం ఇంగువ, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాము. ఒక పావు టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందామండి. అలానే ఒక 2 టేబుల్ స్పూన్లు బియ్యపిండి వేసుకుందాము. ఇదేంటంటే మనకి ఒక మంచి బైండింగ్ వస్తుంది. అలానే బాగా క్రిస్పీగా వస్తుందనమాట. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత మనం తురుము పెట్టుకున్న బంగాళదుంప ఉంది కదా! నీళ్ళన్నీ గట్టిగా పిండేసుకొని నీళ్ళు ఎక్కడే రాకుండాను దాన్ని కూడా వేసేసుకుందామండి. ఒకవేళ మీకు పిండి కనుక పలుచనైనట్టుగా అనిపిస్తే ఇంకా కొంచెం బియ్యపిండి యాడ్ చేసుకోండి. ఇదంతా మంచిగా కలిసేటట్టుగా మనం కలిపేసుకొని చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకొని మనం తపాలు చిక్కులు ఎలా అయితే చేసుకుంటామో ఆ సైజుకి, లేదంటే ఇంకా కొంచెం పెద్దగా కూడా చేసుకోవచ్చనమాట. మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవటమేను. చూడండి ఇలా పిండి ముద్దలు తీసుకుని దీన్ని మనం చక్కగా ప్రెస్ చేసేసి చేతిలో పెట్టుకొని ఇలా చేసుకున్నాక దీన్ని ఆయిల్‌లో చూడండి కడాయిలో వచ్చేసేసి ఒక 2, 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుందాము. ఎక్కువ అవసరం పడదండి. నూనె కూడా పీల్చుకోదనమాట. ఇలా ఒక పక్క కాలిన తర్వాత ఇంకొక పక్కకి మార్చుకుంటా మనం 2 పక్కల మంచిగా బ్రౌన్ కలర్ వచ్చిందాక కాల్చుకొని తీసుకోవటమేను. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా చాలా టేస్టీగా ఉంటుంది.
చూసారు కదా చక్కగా ఫ్రై అయిపోయిందనమాట. తీసి సర్వ్ చేసుకోవటమేను. తప్పకుండా ట్రై చేయండి. చూడండి పైన మంచి క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా చాలా అంటే చాలా బాగుందనమాట. తప్పకుండా మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి. చూడండి ఒకటి ఓపెన్ చేసి చూద్దాము. చూసారు కదా చక్కగా లోపల దాకా మంచిగా కుక్ అయిపోయిందనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.